రైట్. సరే, మనం కొంత సమయం మాత్రమే మనం దేవుని వాక్యం చూద్దాం. నా సాధారణంగా పెద్ద పెద్ద మెసేజ్ ఉంటాయి. ఈ అయ్యగారు ఈ అయ్యగారు చేయబట్టి అయ్యగారు చేయబట్టి సరే, నేను పెద్ద ఇక్కడ ఎవరికి చెప్పరాదు, నేనే చెప్తానేది ఏం లేదు, పెద్ద తురుముకానే కాదు, నాకే బాగా వస్తుందని కాదు. చెప్పేది ఏంటంటే అయ్యగారు చెప్పమన్నాడు కాబట్టి చెప్తాను, పెద్ద నాకే వచ్చిందనేది ఏం లేదు. 80వ కీర్తన 80వ కీర్తన నుంచి 8, 9 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యులను వెళ్ళగొట్టి దాని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. కాబట్టి దేవుడే ఒకవేళ నాటితే పరిస్థితి ఎట్లుంటది అనేటువంటిది ఈ యొక్క వాక్యం. దేవుడే నాటితే దేవుని చిత్త ప్రకారంగా మనము దానికి తగిన రీతిగా దేవుడు నాటాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన అనేటువంటిది మనలో కనుక ఉన్నట్టయితే మనము ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటుంది, అన్యజనుడు ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలం సిద్ధపరిచి, తగిన స్థలమే. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు నర్సయ్య గారు, అయ్యా ఇది మీకు ఎవరిచ్చినప్పుడు ఈ స్థలం? దేవుడే. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని నాటింది ఎవరు? దేవుడు నాటిండు. హల్లెలూయా. స్థలం ఎవరు ఇచ్చిండ్రు? దేవుడే ఇచ్చిండు మీకు. హల్లెలూయా. కాబట్టి అది మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విషయంలో కూడా మనము నమ్మకం అనేటువంటిది కలిగి ఉండాలి. మనం నేను చేసేదంతా నా సొంత తెలివితో నేను చేస్తలేను, ఇదంతా కూడా ఆ నమ్మకంతో మీరు ఎప్పుడైతే ముందు పడతారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి తగిన స్థలం సిద్ధపరిస్థితి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. చూస్తున్నారా? కాబట్టి అట్లా ఉంటుందట పరిస్థితి, మహిమ. అలా ఉంటది. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు కదా. దేవుని మీద మనం ఎంత ఆధారపడితే దేవుడు మన విషయంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. అందు గురించనే కాబట్టి మనము విశ్వసించాలా. దేవుడు నన్ను నాటుకున్నాడు, తన రాజ్యంలో నాటుకున్నాడు, తన సన్నిధిలో నన్ను నాటుకున్నాడు, దేవుని సమక్షంలో నన్ను నాటుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా మనము నమ్మి తీరాలా. మనము సామాన్యమైనటువంటి మనుషులు తీరు కాదు. కాబట్టి 49వ ఆదికాండం 49వ అధ్యాయంలో ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యోసేపు గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే తన తండ్రి అయినటువంటి యాకోబు ప్రవచిస్తా ఉన్నాడు. తన యొక్క భవిష్యత్తు గురించి ప్రవచిస్తా ఉన్నాడు. ఏంటంటుంటే ఇక్కడ అంటే యోసేపు ఎవరంట? ఫలించే కొమ్మ. స్తోత్రం. ఎక్కడ ఫలిస్తాడట ఆయన? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఊట యొద్ద ఫలించడి కొమ్మ అంటే ఊట అనేటువంటిది అది దేవుణ్ణే సూచిస్తా ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్టయితే
నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఏంటట ఆయన? జీవజల ఊట. జీవజలముల ఊట. హల్లెలూయా. 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 ఇక్కడ ఏమంటాడు? ఆదికాండంలో ఏమంటాడు? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఆమేన్. అంటే మనం ఎక్కడ ఫలిస్తామంటే దేవుడు అనేబడేటువంటి ఊట దగ్గర. స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలన్నమాట? ఫలించాలి. ఊట మీద ఆధారపడాలి తప్ప ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీదనో ఏ మనుషుల మీద మనం ఆధారపడద్దు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఏ మనుషుడు కూడా ఊట కాడు. మనుషుడు ఆమేన్. ఊట కాడు. హల్లెలూయా. స్తోత్రం. వాడేదో ఇస్తాడు, వీడేదో చేస్తాడు అనేటువంటిది మనకు అవసరమే. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మన ఊట అంతా యేసయ్యే. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీద మనం ఆనుకుంటే, హల్లెలూయా. యేసయ్య పక్కనే మనం హల్లెలూయా. ఉంటే స్తోత్రం. స్తోత్రం. అన్ని యేసయ్య చూసుకుంటాడు. ఆమేన్. స్తోత్రం. మనం హల్లెలూయా. ఎప్పుడైతే మన దృష్టి మనుషుల మీదకి పోయింది అనుకో, మన దృష్టి మనుషుల మీదకి పోతే ఏమైందంటే మన దేవుడు మన కార్యం హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉండాలంటే యేసు మీద, ఊట మీదనే ఉండాలి. జీవజలముల ఊటనైన నన్ను అని అంటున్నాడు అక్కడ. ఆమేన్. కాబట్టి ఆ ఊట మీద మనం ఆధారపడి మనం ముందుకు సాగినట్టయితే అద్భుతంగా దేవుడు మనం నడిపించుకుంటాడు. ఆయన జీవజలముల ఊట. ఆమేన్. ఊట యొద్దనే ఫలిస్తాం మనం. హల్లెలూయా. ఊట దగ్గర ఉంటేనే ఫలిస్తాం. కాబట్టి మనము చేయాల్సిందల్లా ఆ యేసయ్య దగ్గరనే మనము ఉండాలి. యేసయ్య పాదాల దగ్గరనే మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పెట్టుకోవాలి. ఆయనకు అంతా మనము, ప్రభా నువ్వు ఎవరిని పంపిస్తావో పంపించు, నువ్వు ఎవరు ఎట్లా చేయమంటావో చెప్పు, ఏ సహాయంతో చేయాలో చెప్పు, అన్ని ఇవే మనం చెప్పేదంతా యేసయ్యతోనే. ఏ మనుషులు వాడాల్సిన అవసరం లేదు, ఏ మనుషుల మీద కూడా ఆశ పెట్టుకోవాల్సిన లేదు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు సాగాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుగురించనే యోసేపు ఫలించడు కొమ్మ, ఊట మీద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. చూస్తున్నారా ఇక్కడ ఆదికాండంలో చూసినట్టయితే దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. గోడ మీదకి ఎక్కి వ్యాపించినట్టు. ఏదైనా గోడ మీదకి ఎక్కి వ్యాపించినప్పుడు ఏం జరుగుతుంది? గోడ మీదకి ఎక్కితే ఏమైతుంది? ఫలిస్తాయి. అందరికి కనబడతారు. హల్లెలూయా. గోడ మీదకి ఎక్కితే ఏమైతే? అందరు కనబడతారు కదా. అవును. ఇప్పుడు మనం అందరం కిందనే అనుకో, కిందుంటే అందరు కనబడతామా? కనబడం. అదే గోడ ఎక్కితే అందరు కనబడతాం. అంటే మన యొక్క స్థితిని ఏ విధంగా తీసుకొస్తాడు దేవుడు అంటే అందరికి కనబడేటట్టుగా అంతగా హెచ్చిస్తాడు అనమాట. అందరి దృష్టి పడుతుంది ఒకటేసారి. అరే ఈయనేంది చూస్తాంటే గిట్ల అయిపోయింది, గిట్ల దిగిపోయింది అని అందరు ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఊట ఫలించేది ఎక్కడ? ఊట మీద ఫలిస్తాడు. ఊట దగ్గర ఉంటే ఖచ్చితంగా ఫలించుడే. ఇక ఊట దగ్గర ఉండి కూడా నేను ఫలిస్తలేను అనుకోవడానికి వీలు లేదు. నువ్వు ఊట దగ్గర ఉన్నావు అంటే ఖచ్చితంగా ఫలించుడే. ఇక అంటే మనం అది నమ్మాలి. నేనున్నది ఎక్కడ అనుకుంటున్నావు? ఊట దగ్గర ఉన్నా. నేను ఊట దగ్గర ఉన్నా అంటే ఖచ్చితంగా నేను ఏం కావాలి? ఇప్పుడు ఫలించాలి. యోసేపు అదే నమ్మిండు. నేను బ్రతికేదే దేవుని దగ్గర, కాబట్టి ఖచ్చితంగా నేను ఫలిస్తా అనుకున్నాడు. యోసేపు ఏది జరిగినా కూడా ఊటను మాత్రం ఇచ్చిపెట్టుకోలే. ఊటను మాత్రం ఇచ్చిపెట్టుకోలే. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని, ఎన్ని శ్రమలన్నా రాని, ఏ వచ్చినా కానీ పర్వాలేదు, కానీ ఊటను మాత్రం పట్టుకొని ఉన్నాడు. ఆ ఊట ఏం చేసిందంటే ఒకనొక సమయంలో కూడా ఐగుప్తు దేశానికి అధిపతిగా చేస్తారు. ఎంతగా హెచ్చిందంటే అసలు అనేకులు అందరి దృష్టి అందరికి కూడా ఆ యొక్క యోసేపు మీద పడ్డాయి. అంతగా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మనం ఆనుకునేదంతా కూడా ఆయన మీద ఆనుకోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడి బిడ్డలారా, చూస్తున్నారా? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండంలో మాటలు చూస్తున్నాం. సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. ఓకే, రైట్. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను.
అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. 12 కర్రలను తీసుకుపోయి ఆ సాక్ష్య మందసంలో శాసనాలు ఎదుట 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో చూసినట్టయితే మొదటి 8 వచనాలు ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అహరోను అంటే 12 అది ఎవరు, యాకోబు, ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల యొక్క ప్రధానుల యొక్క కర్రలన్నిటి కూడా తీసుకొచ్చేసి ఆ కర్రల లోపల ఏం చేసేదటంటే ఈ అహరోను కర్ర తీసుకుపోయి మధ్యలో పెట్టినట్టే కదా దాన్ని, ఎందుకంటే దాన్ని ఏం చేసినట్టే కర్రల మధ్యలో వేసి దానికి కట్టగట్టేసినట్ట దాన్ని, చూసిరా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే రైట్ ఆ విధంగా కట్టకట్టేసి ఆ యొక్క శాసనాలు ఎదుట పెట్టేసి సాక్ష్య మందసం గుడారంలో పెట్టేసి చూస్తే ఏమంటున్నాడంటే ఈ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళ ఆ కర్ర మాత్రమే చిగురిస్తుంది అని అన్నాడు. అయితే ఈ 12 కర్రలు అన్ని కూడా సాక్ష్య మందసలో మందసం ఎదుట పెట్టేసిండ్రు, పెట్టక మూత మూసేసిండ్రు, వాళ్ళు పెట్టేసిండ్రు. తెల్లారి పోయి చూసేసరికి అంటే అక్కడ రాత్రంతా కూడా ఎక్కడ ఉందన్నమాట, అది చీకట్లోనే ఉన్నది. ఆ కర్రలు ఎక్కడ ఉన్నాయి, అన్ని కూడా చీకట్లో ఉన్నాయి. చీకట్లో ఉన్నప్పటికీ కూడా మరి తెల్లారు లేచి మళ్ళా వచ్చి చూసేసరికి ఏమైందట అంటే అహరోను కర్ర మొత్తం చిగురు వచ్చేసింది. అహరోను కర్ర చిగురు వచ్చేసిందట. అయితే ఈ అహరోను కర్ర ఎందుకు చిగురించింది అనేటువంటిది ప్రశ్న. అన్ని కర్రల సేమే, కర్రలన్నీ ఒకటినే ఉన్నాయి, అన్ని కూడా సేమ్ అవే కర్రలు, సేమ్ అవే. మరి అన్ని వస్తే అన్నిటికి చిగురు రావాలి, లేకపోతే అన్ని ఎండిపోయి ఉండాలి కదా. మరి ఈ యొక్క కర్ర ఎందుకు చిగురించాలి అనేది ప్రశ్న. కాబట్టి ఈ అహరోను అనేటువంటి మీ మిగతా 11 గోత్రికులందరూ కూడా ఏం చేసేటంటే హాయిగా పోయి పండుకున్నారట. అహరోను మాత్రం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన, తెల్లందాకా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లందాకా నిద్రపోతలేడు. ఓ దేవా, నేను నీ సేవ చేయకుంటే నేను ఎట్లా బతుకుతా, అసలు నీ సేవ నువ్వు అసలు నీ సేవ చేస్తలేను అని అంటేనే నేను అసలు బ్రతకలేను, నేను విడిచి ఉండనే లేను కదా ప్రభువా. నేను ఎందుకంటే కొంతకాలం నేను చేసుకుంటూ వచ్చినా కదా, ఇప్పుడు నిన్ను విడిచిపోమంటే నేనెక్కడికి పోతా, నాకు నిన్ను విడిచిపెట్టడం నాకు సాధ్యమే కాదు, సాధ్యమే కాదు. అసలు నిన్ను విడిచిపెట్టే కంటే సచ్చునే బెస్ట్ నాకు. కాబట్టి నేను నీ పాదాల దగ్గరనే ఉంటా, నువ్వు నాకు ఏమన్నా గాని నన్ను మాత్రం నీ సేవలోనే నన్ను ఉంచుకో, బతికిన రోజు నీ సేవలోనే నేను ఉంచుకో అంటే అని తెల్లందాకా రాత్రి అంతా పోరాడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కన్నీరు కాడుతూనే ఉన్నాడు, ఏడుతూనే ఉన్నాడు, ఇదంతా చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఏమొస్తుందంటే ఆ కర్రకు చిగురు వస్తా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన కర్ర మనకంటే మన సమస్యలు ఏ విధంగా వస్తాయంటే చీకట్లాగా వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు అయ్యగా చెప్పింది కదా సాక్ష్యాలు, మరి సహకారం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకు ఆరోగ్యం సహకరించది,